ఆడపిల్లకి పెళ్ళికి ముందే కెరీర్ ప్లాన్ ఉండాలి. పెళ్ళయ్యాక ఏమీ చేయడానికి కుదరదు. ఇల్లు, పిల్లలు తప్ప అని అంటారు కదా! యాక్చువల్లీ ఈ మాటలో తప్పు లేదు కానీ, సరైన హస్బెండ్ ఇంకా ఇన్-లా ఫ్యామిలీ దొరికితే ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ కూడా చాలా బావుంటుందండి. మనకంటూ ఏదన్నా సాధించగలం అనే హోప్ కూడా ఉంటుంది. అండ్ ఐ యామ్ సో లక్కీ టు హావ్ ఎ హస్బెండ్ లైక్ హిమ్. ఎన్ని ట్రయల్స్ వేసినా, దెబ్బలు తగిలినా హి డజంట్ లూజ్ హోప్ ఆన్ మీ. యూ కెన్ డూ ఇట్ అనేలాగానే ఉన్నారు ప్రతిసారి కూడా. నా ప్రతి పనిలోనూ సపోర్ట్ మాత్రమే కాదు, హెల్ప్ కూడా చేస్తారు. చాలా మంది అడుగుతున్నారు నన్ను, మీరివన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు అని. జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ ఐ యామ్ ఏబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఆడవాళ్ళు తక్కువ, మగవాళ్ళు ఎక్కువ అనే మెంటాలిటీ నాకు అస్సలు ఏ పాయింట్‌లోనూ నచ్చదు. వి ఆర్ కేపబుల్ టు డూ ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ వాట్ బాయ్స్ డూ. బట్ మనకి సపోర్ట్ ఉండదు. నువ్వు ఆడపిల్లవి, ఇలా ఉండు, ఇలా తిను, ఇలా కూర్చో, ఇది నీకు అనవసరం అనే పదాలు నాకు పుట్టింటి నుండి లేవు, అత్తింటి నుండి లేవు. మా నాన్న, అన్నయ్య కూడా ప్రతీదీ నువ్వు చేయాలి. సో, నీకు అలవాటవుతుంది. నువ్వు తెలుసుకోవాలి అనే చెప్పేవాళ్ళు. అండ్ నౌ హియర్ మా హస్బెండ్ అండ్ అత్తయ్య, మామయ్య గూడా అంతే. వాళ్ళకి ఎప్పుడూ ఒక చిన్న హోప్ ఉండేది. లక్ష్మి ఏదో ఒకటి సాధించగలదు అని. అంటే నేనిప్పుడు ఏదో సాధించేసాను, ఇంకా చేయాల్సింది ఏమీ లేదు అని నేను అనట్లేదు. కానీ అట్‌లీస్ట్ ఈ మార్క్‌ని రీచ్ అవ్వడానికి కూడా చాలా మందికి సపోర్ట్ ఉండదు అంటున్నా. సో, థాంక్ యూ హస్బెండ్. నన్ను నాలాగా ఉండనిచ్చినందుకు, నీతో కలిసి నడవనిచ్చినందుకు. అండ్ మీ పార్సెల్స్ అన్నీ కూడా అన్నీ రెడీగా ఉన్నాయండి. మీకు కూడా చాలా 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 థాంక్స్. మమ్మల్ని నమ్మి సపోర్ట్ చేస్తున్నందుకు.